Good morning, guys. This is day 4 kada? Yeah, day 4. Chusko kinda digedapudu. Day 4 we are in Pahalgam and we are going for ABC Aru, Betab and Chandanwadi valleys. And Baisaran Valley kuda time undali. We have to cover that. Endukante it is called as mini Switzerland. So చూడండి బ్లాగ్లో ఏమేమి కవర్ చేస్తాం ఏంటి అనేది అండ్ మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది. మేము ఇప్పుడే హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని 9 o'clock స్టార్ట్ అయ్యాము. అండ్ మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే ఇంకా బెటర్ అని నాకు అనిపించింది, మొత్తం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ మేబీ 8 o'clock అలా స్టార్ట్ అవ్వండి. అండ్ ఈ హోటల్స్ అన్నీ ఈ రివర్ ఆపోజిట్లోనే ఉంటాయి. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి మనం వెళ్ళాలన్నమాట. అండ్ ఈ ప్లేస్ అయితే కనుక విడిగా మంచు టైంలో చాలా బాగుంటుంది. ఫుల్ స్నోతో ఆ రాళ్ళ మీద స్నో పడి ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే కనుక పెహల్గాం నుంచి మనం బైసరన్ వ్యాలీకి వెళ్ళడానికి మన ఓన్ కార్ కానీ లేదంటే మేము మేక్ మై ట్రిప్ నుంచి మాట్లాడుకున్నాం అనమాట. కంప్లీట్ 6 days ట్రిప్. సో వాళ్ళే అరేంజ్ చేస్తారు మనకి వెహికల్స్ అన్నీ. ఇన్ కేస్ మీరు ఓన్గా వస్తే కనుక మీ హోటల్ నుంచి బైసరన్ వ్యాలీ పికప్ పాయింట్ దగ్గరికి మీరు ఏదన్నా వెహికల్ మాట్లాడుకోవాలి. మళ్ళీ మీరు పోనీ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ హోటల్ రావడానికి కానీ లేదంటే వేరే ప్లేసెస్ కానీ కంప్లీట్గా ఆ డేకి వచ్చేసి మీరు ఒక వెహికల్ మాట్లాడుకుంటే కనుక మీకు కంప్లీట్గా సెట్ అవుతుంది ఆ డే. ఇక్కడ ట్యాక్సీ యూనియన్ ఉంటుంది. సో మీరు బార్గెన్ చేసుకొని మీరు ఓన్గా మాట్లాడుకోవాలన్నమాట. పర్ డేకి మేబీ 3,000 ఉండొచ్చు, 4,000 అలా ఉండొచ్చు అనమాట. సో అదంతా డిపెండ్స్ ఆన్ బార్గెన్. గైస్ మనం బైసరన్ వ్యాలీ అంటే మినీ స్విట్జర్లాండ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఉన్నాము. బట్ అక్కడికి వెళ్ళాలంటే కనుక మనం పోనీ రైడ్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే పోనీ రైడ్ లేనిదే అక్కడికి మనం వెళ్ళటానికి కుదరదు. సో పోనీ రైడ్ వచ్చేసి మినిమం మనకి 2 hours అని టైం పడుతుంది. అందుకని మీరు చాలా ఎర్లీగా మార్నింగ్ 9 o'clock కల్లా పికప్ పాయింట్ దగ్గరికి వస్తే కనుక మీకు టైం సరిపోతుంది 8కి మిగతా ఉన్న వ్యాలీస్కి లైక్ అరు వ్యాలీ, చందన్ వ్యాలీ, బేతాబ్ వ్యాలీ వీటికి. అండ్ ఇది బైసరన్ వ్యాలీ మినీ స్విట్జర్లాండ్కి పికప్ పాయింట్. సో మన హార్స్ అనేది మాట్లాడుకొని వెళ్ళాలి. పర్ హార్స్ వచ్చేసి వీళ్ళు 4,000 అట్లా చెప్తారనమాట. సో మనం బాగా బార్గెన్ చేసి దానికి వాళ్ళకి మనకి మ్యూచువల్గా ఒక డీల్ ఓకే అయితే కనుక దాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళడానికి ఉంటుంది. ఆల్సో ఇక్కడ ప్రైస్ లిస్ట్ అనేది పెడతారు వాళ్ళు, ఇన్ని వ్యాలీస్కి ప్యాకేజ్ అని చెప్పి. సో మీకు ఏమేమి వ్యాలీస్ కావాలి, ఉన్న దాంట్లో ఏది బాగుంది అనిపించి ఆ వ్యాలీస్ ప్రకారం మీరు వెళ్తే సరిపోతుంది అనమాట. మేమైతే కనుక ఫస్ట్ ప్యాకేజ్ తీసుకున్నాం. 2420 ఉంది కదా. బట్ ఆ రేట్ అయితే కనుక వాళ్ళు చెప్పరు, ఒక్కొక్కరికి 4,000 అట్లా చెప్పారు. సో మేము అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి ఫైనల్గా 1,700 per person అని చెప్పి మాట్లాడుకున్నాం. మీరు ఇన్ కేస్ గ్యాంగ్ వచ్చారనుకోండి ఇంకా తక్కువకు రావచ్చు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే బార్గెన్ చేసేది ఇంపార్టెంట్ అనమాట. మీ బ్యాచ్లో కానీ మీ వాళ్ళలో ఎవరైనా బాగా బార్గెన్ చేసేవాళ్ళు ఉంటే తీసుకొచ్చి ముందు నిలబెట్టండి. మేము నెంబర్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడికి వెళ్ళడానికి మనం పోనీ నోట్ పిక్ చేసుకోవాలి. సో ఆ పోనీస్ దగ్గరికి మనోడు తీసుకెళ్తారు అనమాట. అదేంటి వెళ్ళిపోద్ది. Okay. Lost your time. No, we are going there. 1,700 for one, the one. Okay, take a video for YouTube. Movie. तुम्हारा नाम? नाम बिलाल भाई. जी गुरम. चालक नहीं. गुर्रम है. गुरम राइड है जी. हेलो. एक फोटो वाला दे दो भाई. గైస్ నా గుర్రం ఇది. ఫుల్గా ఉంది స్నో, చాలా బాగుంది ఈ ప్లేస్లో. మనం ఇక్కడ ఉన్నాం అనమాట. అతను ఇటు తీసుకెళ్తాం. ఏ చూడు వినా, దిస్ ద రెస్ట్ ఏరియా. చాలా బాగుంది. धुनो वैली अंदर में छप्पड़ का भेड़ बकरी वाला वो इधर करता है, इधर लगता है मेला. इसी जगह को बोलता है दुल्हन वैली. बस अन्न सुपर ఉంది ఇక్కడ. इधर दूसरा में फिर कैंपिंग लगता है. कैंपिंग शादी. अच्छा ओके. आपका ये चौथा पॉइंट है. ठीक है, ఏ వినా ఇది పట్టుకునండి. ఫస్ట్ టైం పోనీ రైడ్ తీసుకున్నాం కాబట్టి మేము మొబైల్ యూజ్ చేయలేదు కొంత దూరం. దాని తర్వాత ఇక్కడ దునబ్ వ్యాలీ అని చెప్పి వచ్చిందనమాట. సో ఈ ప్లేస్ని చూపించడానికి ఇతను ఇక్కడ ఆపాడు. ఇక్కడ గుర్రాలు కూడా ఒక 5 to 10 minutes అలా రెస్ట్ తీసుకుంటాయి అనమాట ఈ ప్లేస్లో. ఇదైతే కనుక వ్యూ చాలా బాగుంది పైనుంచి ఎండబడుతూ.
ఇదంతా హిల్ ఏరియా కాబట్టి కొంచెం మంచు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి పైకి రీచ్ అవ్వడానికి, బైసరన్ వ్యాలీకి రీచ్ అవ్వడానికి మినిమం 1 అవర్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇక్కడ కంపల్సరీ ఎర్లీగా వచ్చేసేయండి. మార్నింగ్ 9 or 10 o'clock కల్లా ఇక్కడ ఉంటే కనుక ఎక్సలెంట్ ఉంటుంది. ఆ చెట్లపై నుంచి మంచు అలా జారుతూ ఉంటుంది అనమాట. ఆ టైంలో సన్ రైజెస్ దాని మీద పడి ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సూర్యుడు ఆ వెలుక్కి ఈ మంచు అనేది సిల్వర్ లాగా కనిపిస్తుంది. బైసరన్ పిక్నిక్ స్పాట్కి వచ్చాము. ఎంట్రీ 35. నాని Guys, we are entering now. మినీ స్విట్జర్లాండ్ గైస్, మినీ స్విట్జర్లాండ్. ఇక్కడ ఇంకా వైట్గా మంచు తప్ప ఏం కనపడదు ఇంకొక మంత్ ఆగితే. బట్ మేము వచ్చిన డిసెంబర్లో అప్పుడే మంచు పడుతుంది కాబట్టి అక్కడక్కడ కొంచెం నేల కనిపిస్తుంది. బట్ మీరు కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో వస్తే కనుక కంప్లీట్ ఇంకా స్విట్జర్లాండే. ఇంకా ఫుల్ మంచు కుప్పలు కుప్పలుగా ఉంటుందంట. అయితే ఇప్పుడే చాలా బాగుంది. ఇది మొత్తం ఓపెన్ స్పేస్గా ఉంటుంది అనమాట. ప్లస్ ఫుల్ చెట్లు ఉంటాయి ఇక్కడ. మనకి ఫారెన్లో ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది. నాకైతే కనుక చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. ఇంకొక 10 days అయితే కనుక ఆ పైన కనిపిస్తున్న హిల్ ఏరియాలో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా పోయి ఫుల్ వైట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే అంతలా వస్తుంది అనమాట మంచు. అండ్ ఈ కింద కూడా కంప్లీట్ ఇక వైటే. అండ్ చెట్లు కూడా వైట్గా మొత్తం స్నో పడుతుందంట. అండ్ దాని మీద మనకి సన్ రైజెస్ పడంగానే మొత్తం సిల్వర్లా మెరుస్తుంది. సో మన ఇల్లు ఏదో చెప్పాడే ఆ డైలాగ్ నాకు గుర్తు రావట్లేదు. బట్ స్టిల్ ఆ డైలాగ్ I have one suggestion for you. ఓకే, ఈ హాలిడేస్ లో ఇక్కడికి వచ్చి డిసెంబర్ లో ఎంజాయ్ చేయండి. డిజైటల్ డైలాగ్ వెనకాల వేసుకుంటాను గైస్. ఇక్కడ ఒక 1 hour స్పెండ్ చేసి హ్యాపీగా ఫ్యామిలీతో మీరు మంచిగా ఫొటోస్ దిగడానికి ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ రీల్స్ చేసుకోవడానికి మేము ఆల్రెడీ ఒక రీల్ ట్రై చేస్తున్నాం అనమాట. సో అలా ఒక 1 hour స్పెండ్ చేసుకొని మనం రిటర్న్ వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు ఫొటోస్ తీసుకోవాలంటే కనుక మనకి మనతో పాటు వచ్చిన రైడర్ ఉంటారనమాట. అతనితో మీరు తీసుకోవచ్చు. లేదంటే వేరే ఎవరన్నా హైర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంతో కాస్ట్ చెప్తారు. బట్ మేము మనవాడే తీస్తా అన్నాడు మాతో పాటు వచ్చిన అతను. సో అతనే తీసాడు అనమాట. విడిగా ఎవరన్నా హైర్ చేసుకుంటే మేబీ ఒక 500 to 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది. మ్యాగీ హాట్గా చాలా బాగుంటుంది. అండ్ 200 అలా ఉంటుంది అనమాట మ్యాగీ. బట్ వర్తబుల్ అనిపించింది. ఎందుకంటే అంత చల్లో వేడి మ్యాగీ తింటే ఎంత బాగుంటుంది అంటే ఎక్సలెంట్. అండ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎక్కడైతే వేడి దొరికిద్ది అని చెప్పి పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళాలనిపించింది. ఎందుకంటే అంత చల్లో -degrees చల్లో కొంచెం వేడి ఉంటే బాగుంటారు బాబు అని చెప్పి అనిపిస్తుంది అనమాట మనకి. సో ఫైనల్గా పోనీ పార్కింగ్ ఏరియాకి వచ్చేసాం. ఇక్కడ మనవాడు రెడీగా ఉన్నాడు అనమాట పోనీని పెట్టుకొని. ఇవన్నీ పార్కింగ్ ఏరియా మొత్తం. ఈ పోనీస్ అన్ని వరుసగా లైన్లో పెట్టుకొని ఉంటారనమాట. సో ఇంకా ఇప్పుడు డౌన్కి వెళ్ళాలి. డౌన్కి వెళ్ళేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. గాయస్ ఇలాంటి రొచ్చుల్లో తీసుకెళ్తాయి. షూస్ కంపల్సరీ వేసుకోవాలి. కంపల్సరీ షూ వేసుకోవాలండి. చెప్పులు మాత్రం వేసుకోవాలి మాకండి. ఇన్ కేస్ మీ షూ అంత ఇదిగా మంచి కాకపోతే ఇక్కడ రెంట్కి ఇస్తారు 100 రూపీస్ అన్నమాట షూ. ఆ షూ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది మొత్తం రొచ్చు ఉంటుంది. బట్ ఓకే, మేనేజబుల్ నార్మల్ షూస్ అయినా ఓకే. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. బ్యాలెన్స్ చేయాలి యాక్చువల్గా మనం. ఎందుకంటే ఇవి నడుస్తున్నాయి కాబట్టి మనం బ్యాలెన్స్ చేయకపోతే చాలా ప్రాబ్లం అయిపోతాయి. గాడ్, ఇది ఎంతెంత లోతు అనుకున్నారు. గుంటలు ఉంటాయి. ఇవి ఎలా నడుస్తున్నాయి నిజంగా. ఈ రైడర్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మాతో పాటు అతను కూడా నడుచుకుంటూ వస్తాడు అనమాట. చూడండి మట్టి అట్లా ఉందా, ఈ రకంగా ఉందా. రైడింగ్ ఎట్లా ఉంటుంది మస్ట్ వచ్చేసాం బాబోయ్. చెప్పాలంటే వీళ్ళు చాలా గ్రేట్. పాప మా ఆయన చూడండి అసలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాడు. ఆ గుర్రం రుచిలో కాలేసరికి అది ఆడెళ్ళి నోట్లో పడింది. రైడర్ లేదు, కెప్టెన్. ఓకే, నువ్వు కూడా కనబడుతున్నావు. పెట్టుకొని ఓకే చూపిస్తున్నాను. నువ్వు నాకు కనపడతావు ఎందుకంటే నేను చెయ్యటం ఉంది. నీకు నువ్వు కనపడవు.
మెయిన్ ఇక్కడ షూ ఇంపార్టెంట్ అండ్ కంప్లీట్గా థర్మల్స్తో బాడీ అంతా కవర్ చేసుకోవాలి పైనుంచి కింద వరకు. అండ్ లెగ్స్ లోపల కూడా మన సాక్సెస్ లాగా ప్లాస్టిక్ టైప్లో ఉంటాయి, లెదర్ సాక్సెస్, అవి వేసుకోండి, అవి కూడా ఇంపార్టెంట్. అండ్ మేము ఇప్పుడు మా రైడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చే 3 వ్యాలీస్కి మేము ఎండ్ పాయింట్కి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాము. అరు బేతాబ్ చందన్వారీకి మనం యూనియన్ ట్యాక్సీస్లో వెళ్ళాలి. సో మా డ్రైవర్ మేము మేక్ మై ట్రిప్ కాబట్టి సో వాళ్ళే మనకి సెట్ చేస్తారనమాట. సో ఆయన మా డ్రైవర్ తెలుసు కదా. టీకే వీడియో. సో మనం అరు బేతాబ్ చందన్వారీకి వెళ్తున్నాము. చాలా స్నో క్యాప్ మౌంటైన్స్ ఉన్నాయి. అసలు ఇప్పుడే మాకైతే కనుక ఇక్కడ లేట్ అయింది కొంచెం. సో మీరు అలా లేట్ చేసుకోకండి. మనం ఓన్గా వెళ్ళాలి. ఓన్గా వెళ్ళాలంటే ఎంతో కనుక్కో ఒకసారి. అడిగితే మన అట్లా అడగకూడదు, లోపల మామూలు ఛానల్ హే భయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం లొకేషన్ రా. ఆపుతాడా भैया एक बार साइड में एक फोटो इधर इस रिवर में. अच्छा है भैया, बहुत सुंदर है, बहुत सुंदर. అబ్బబ్బబ్బబ్బబ్బా దిగుదామా? యా ఇటు దిగు. గాయస్ ఈ నెక్స్ట్ వచ్చే 3 వ్యాలీస్ అసలు అద్భుతం అనమాట. అసలు కాశ్మీర్కి ఎన్ని రోజులు మనం ఎందుకు రాలేదా అన్నట్లుంటే అంత బాగుంటాయి. ఒక్కొక్క వ్యాలీ ఒక్కొక్క డిఫరెంట్ అనమాట కంప్లీట్గా. అండ్ అస్సలు మిస్ అవ్వకండి. నేను ఆ వీడియోస్ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో గాయస్ మీకు అయితే కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ మీరు రిగ్రెట్ అయితే కనుక అసలు ఫీల్ అవ్వరు. మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్ కంటెంట్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడ అసలు ఏది మిస్ చేయకుండా ఈజీగా వెళ్ళటానికి అండ్ బడ్జెట్లో వెళ్ళటానికి. సో మీరు లైక్ చేసేది మాకు ఎంకరేజింగ్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.